వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్పెయిన్లో తెలుగు అమ్మాయి. మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? స్విట్జర్లాండ్కి వచ్చాము. అందరికి ఇష్టమైంది అండ్ అలాగే డ్రీమ్ కంట్రీ కూడా. ఆ కంట్రీకి వచ్చాము. ఫస్ట్గా అయితే మేము బార్సిలోనా నుంచి జూరిచ్ అనే సిటీలో ల్యాండ్ అయ్యాము. ఫస్ట్ మనం ఈ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే స్విస్ పాస్ అనేది తీసుకోవాలి. ఆన్లైన్లో అన్న తీసుకొచ్చి ఇక్కడ మనకి ఆఫీస్ ఉంటాయి, స్విస్ ఫెడరల్ రైల్వే ఆఫీస్ అనమాట. అక్కడ ఫుల్ పాస్ తీసుకున్నాం అనుకోండి, మనకి బస్లో, ట్రైన్స్లో, ఫెర్రీస్లో అన్నీ ఫ్రీ అనమాట. ఇప్పుడు మేము పాస్ తీసుకున్నాము. ఇప్పుడు ట్రైన్లో ఎంటర్ అయ్యాము. మనకి ఇన్స్పెక్టర్ వస్తారు, టికెట్ ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు చెక్ చేస్తారనమాట పాస్ ఉందా లేదా అని. మనం మ్యాండేటరీగా తీసుకోవాలి. ఈ ట్రైన్ అయితే ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉంది, డబల్ డక్కర్ ట్రైన్. చాలా అంటే చాలా బాగుంది ఇది. అండ్ ఇంకోటి, ఇక్కడ నుంచి సీనరీ కూడా బాగా కనిపిస్తుంది. మేము జూరిచ్ నుంచి లుసాన్కి వెళ్తున్నాము. ఈ ట్రైన్ అయితే ఇలా ఉంటుంది. ఈ ట్రైన్స్ అన్ని స్టేషన్ కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. మేము ఫుడ్ ప్యాక్ చేసుకున్నాం అనమాట. అవి తీసుకొని ఇంకా ఇప్పుడు తినాలి. టైం 1:30 అవుతుంది. బట్ ట్రైన్స్ అయితే చాలా కంఫర్ట్గా ఉన్నాయి. కనుక్కోవడానికి చాలా టైం పడుతుంది. అది ఇంకా పెద్ద మనకి టాస్క్ లాగా. చాలా బాగుంది వ్యూ కూడా. ట్రైన్లో జర్నీ చేయడము. ఫాస్ట్ ట్రైన్స్ ఉంటాయి కదా, అట్లా ఉన్నాయి. బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రైన్ జర్నీలోనే మనకి వావ్ ఎక్స్పీరియన్స్ అనిపించేసేస్తుంది. చూసారు అక్కడ ఎంత మంచి సీనరీ ఉందో. నేచర్లో జర్నీ చేసినట్టే అనుకోండి, ఇంకా అంత బాగుంటుంది. ఫైనల్లీ మనం లూసాన్ సిటీకి వచ్చేసాము. ఇక్కడ 1 hour 2 hourలోనే ఒక సిటీ నుంచి ఇంకో సిటీ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఆఫీస్ కనిపిస్తుంది కదా, మనం రైల్వే ఫెడరల్ ఆఫీస్ అనుకున్నాము. అక్కడే మనము మన లగేజ్ డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. మనం మార్నింగ్ వచ్చేసి లగేజ్ అనేది అంతా అక్కడ డిపాజిట్ చేసేసి ఈవినింగ్ వరకు బాగా రూమ్ చేసుకొని అలా వచ్చి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఒక చెక్ ఇన్ బ్యాగ్, ఒక క్యాబిన్ బ్యాగ్ రెండు కలిపేసి 26 euros వరకు పడింది. ఈవినింగ్ 6 వరకు, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు. ఇంకొంచెం అంటే 6 దాటిన తర్వాత ప్రైజెస్, ఎక్స్ట్రా ప్రైజెస్ అనేది మనకి పడతాయి అన్నమాట. ఈ ఆఫీస్ కాకుండా ఇంకా కొన్ని మనం లగేజ్ డిపాజిట్ చేసుకోవడానికి సెల్ఫ్గా వేరేటి ఉంటాయి, దాంట్లో తక్కువ ఉంటాయి. మాకు టైం లేదు ఎక్స్ప్లోర్ చేసే అంత లేక మేము దీంట్లో డిపాజిట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం లూసెన్ సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాము. సిటీ అయితే బాగుంది ఇది. ఇక్కడ మెయిన్గా మనకి ఉండే టైంలో అంత ఎక్కువ లేదు. మనం ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఈ టైం అయితే మనం ఎంత వీలైతే అంత ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. చాలా బాగుంది సిటీ అయితే చూడడానికి. అని చూడండి, అక్కడ పెద్ద జైంట్ వీల్ కూడా ఉంది. ఎంత బాగుందో కదా. చాలా బాగుంది ఇక్కడ అంతా. అబ్బా, టవర్. ఆ టవర్ ఒకసారి పైకి దబ్బుని వేసేస్తే ఉంటుంది. సినిమా తిన్నదంతా బయటకు వచ్చేసి అది ఆ టవర్. లైక్ దట్. చూడు ఇక్కడ, అది చూడు పైకి. అక్కడ చూడు పైకి వెళ్ళి మళ్ళీ కింద వేసేసారు. హలో, పిల్లలు ఇలాంటివి చూస్తే ఎక్కడ ఊరుకుంటారు. ఇంకా అది చూసాక వాడు మాకు వెళ్ళాల్సిన ప్లేస్ని ఆపేసి ఇంకా ఇక్కడ ఒక రైడ్కి వెళ్తానంటే ఇంకా ఆడిపిస్తున్నాము. ఇది చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. ఎంత క్యూట్గా ఉంది చూడండి అంత పిల్లలు. దాషి, హలో, బాయ్ బాయ్. కాసేపు మా వాడిని అక్కడ ఆడిపించిన తర్వాత ఇలా ముందుకు వచ్చాము. మనకి ఒక 5 minutes డిస్టెన్స్లో ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ చూడడానికి మనం వెళ్తున్నాము. చాలా చాలా కూల్గా ఉంది వెదర్ అయితే. మరీ కూల్ అంటే చలి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ నార్మల్గా ఉంది. ఈవినింగ్ అవుతూ ఉంది. ఈ రోడ్డు క్రాస్ చేయాలంటే కొంచెం టెన్షన్గా ఉంది, ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఉన్నాయి వెహికల్స్ అయితే. ఒక ప్లేస్లో ఆగి క్రాస్ చేద్దామని చేసి జీబ్రా క్రాస్ కోసం వెయిట్ చేస్తున్నాం. అదే బార్సిలోనా అయితే పెద్ద పెద్దగా బాగా కనిపించేస్తూ ఉంటుంది. ఫైనల్గా మనం అనుకున్న బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. దీన్నే చాపెల్ బ్రిడ్జ్ అంటారు. ఇది యూరప్లోని ఓల్డెస్ట్ కవర్డ్ బ్రిడ్జ్ అని కూడా అంటారనమాట. సో అందుకని చాలా ఫేమస్. ఏంటంటే ఇది ఆర్కిటెక్చర్ కానీ బ్రిడ్జ్ యొక్క బ్యూటిఫుల్ క్రాఫ్టెడ్, అంటే వుడెన్తో చేసింది ఇది. సో అందుకని చాలా చాలా ఫేమస్ అనమాట. ఇది 14th century కూడా. చూడండి, మధ్యలో వాటర్ ఉండి
ఒక టవర్ ఉండి తర్వాత దాని చుట్టూ చెట్లు ఎంత బాగున్నాయో, వాటర్ బ్లాక్ కలర్లో ఉన్నాయి. అండ్ అలాగే ఈ బ్రిడ్జ్ చుట్టూ కొన్ని బిల్డింగ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగుండే అవి కూడా. క్లోజ్గా చూసినట్లయితే ఈ ఫ్లవర్స్ అయితే, ఈ హ్యాంగింగ్ ఫ్లవర్స్ ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. సైడ్స్కి పెట్టారు. మనం అనుకున్నాం కదా ఇదంతా వుడ్తో చేసిన బ్రిడ్జ్ అని చెప్పేసి. కింద పిల్లర్స్ మాత్రం స్టోన్స్తో ఉన్నట్టున్నాయి. చూడండి ఎంతో మంచిగా అట్రాక్ట్ చేస్తుందో ఆ ఫ్లవర్స్. ఇంకా దూరం నుంచి నేను ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఏమో అనుకున్నాను, బట్ కాదు. ఈ జనరేషన్లో మనం రివర్స్లో అనుకుంటాం కదా, న్యాచురల్ చూస్తే ఆర్టిఫిషియల్ అనుకుంటాం, ఆర్టిఫిషియల్ చూస్తే న్యాచురల్ అనుకుంటాము. కింద చూడండి ఆ స్వాన్ డక్స్ ఎంత చక్కగా స్విమ్ చేస్తున్నాయో. మధ్యలో ఈ బ్రిడ్జ్ ఉంది, ఈ మధ్యలో వాటర్, ఆ తర్వాత బిల్డింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. చూస్తే అన్ని హోటల్స్ లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ బ్రిడ్జ్ని, ఈ ప్లేస్ని చూసినప్పుడు నాకేమనిపించింది తెలుసా, ప్యారిస్ గుర్తుకొచ్చింది అండ్ నెదర్లాండ్ కూడా గుర్తుకొచ్చింది. వాటర్ కూడా బ్రిడ్జ్ నుంచి అలా మనం పైకి వచ్చినట్లయితే ఇదంతా ఓల్డ్ టౌన్ అని అంటారే కానీ ఓల్డ్ టౌన్ లాగా ఇది లేదు. చాలా మోడర్న్గా ఉన్నాయి షాప్స్ కానీ, రెస్టారెంట్స్ అన్నీ. ఇదంతా షాపింగ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. బట్ రోడ్ మాత్రం చాలా ఓల్డ్గా ఉందన్నమాట. ఇది కూడా బాగుండే చూడడానికి. చేపల్ బ్రిడ్జ్కి అండ్ సిటీకి సెంటర్లో ఉంటుంది ఇది. రోడ్ చూడండి ఎంత ఓల్డ్గా ఉందో. కింద అంతా స్ట్రాలర్ కొంచెం కష్టమే ఉండే, బట్ బిల్డింగ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మేబీ ఇది దాని ఏమంటారు, క్రిస్మస్ అప్పుడు లైటింగ్తో అలా డెకోర్ చేస్తే మామూలుగా ఉండదు ఈ ప్లేస్ అయితే. చిన్న చిన్నవి పెయింటింగ్ వేసినట్టు అండ్ ఫ్రేమ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవి అయితే చాలా చాలా బాగుండే. అండ్ అలాగే మనకి మిడిల్లో అలా చూసినట్లయితే పైన కొండ చూడండి, ఆ సిటీ నుంచి ఎంత బాగా కనిపిస్తుందో. అక్కడ మధ్యలో ఒక క్యాజల్ కూడా ఉంది వైట్ కలర్లో, అది కూడా భలే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా బాగుంది చూడడానికైతే. ఈ ప్లేస్ నుంచి పోర్ట్ కూడా చాలా దగ్గర, బట్ అక్కడ మేము వెళ్ళలేదు. ఫెర్రీలో కూడా వెళ్ళొచ్చు లూసెన్లో, బట్ మేము ప్లాన్ చేయలేదు. అలా ఇప్పుడు ఉండే టైంలో మనం ఈ సిటీ అలా వాక్ చేసుకుంటూ వాక్ టూర్ లాగా చూద్దాం. ఇంకా లేదు బయటనే కూర్చుందాం, నేచర్ ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు బయట ఆక్యుపై చేసేసారు. ఇంకా మెయిన్గా లాస్ట్ కార్నర్ సైడ్లో కూర్చోడానికి పోటీ పడి కూర్చునేస్తామన్నమాట. ఇప్పుడు మనకు అసలైన స్విట్జర్లాండ్ అనేది అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. స్లోగా మనం సిటీ ఎండ్ అయ్యే కొద్దీ కనిపిస్తూ ఉంటుంది. ఇలా దూరం వెళ్తూ ఉన్నాము. ఎక్కడైనా మాకు ఈ బోట్, ఫెర్రీ, క్రూజ్ ఉన్నాయంటే అసలు బై మిస్టేక్ కూడా మిస్ చేయము అన్నమాట. ఇప్పుడు అస్సలు సీసలైన స్విట్జర్లాండ్ నేచర్ అనేది మనకి కనపడుతుంది, మనం అనుకున్నట్టుగా స్టార్టింగ్లో. ఇప్పుడు చూడండి అక్కడక్కడ హౌసెస్ కనిపిస్తున్నాయి మనకి, మామూలుగా లేదు అవి స్టార్టింగ్లోనే. అందరూ ఫోన్లకి పని చెప్పేశారనమాట. ఇంకా చాలా దూరంలో అక్కడక్కడ హౌసెస్ ఉన్నాయి కొండలలో. ఎంత గ్రీనరీ ఉంది అంటే అంత గ్రీనరీ ఉంది. ఎలా ఉన్నారు వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలా అబ్బా అని థింక్ చేస్తున్నాను. మేబీ వాళ్ళకు ఉండే సెటప్ వాళ్ళకు ఉండిండొచ్చు. హౌసెస్ చూడండి ఎక్కువ కూడా లేవు, హౌసెస్ అక్కడక్కడ ఉన్నాయి అంతే. దాని వెనకాల ఒక పెద్ద ట్రీ, ఫారెస్ట్
దాని ఫారెస్ట్ అంటారు, మౌంటైన్ అంటారు, ఏమంటారు కూడా నాకు అర్థం కావట్లేదు. అంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. దాన్ని చూడగానే రియల్గా ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ రియల్గా చూస్తే ఐస్ మౌత్ రెండు ఓపెన్ చేసుకొని అట్లా చూసుకుంటాం అనమాట. అలా ఉంది అది. ఇంకా చూడండి, చిన్న ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. దాని వెనకాల ఇంకా కొన్ని క్యూట్గా హౌసెస్ ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు మనకి స్విట్జర్లాండ్లో ఉన్న వైబ్స్ అయితే కంప్లీట్గా అనిపించేసేస్తుంది మాకైతే. తర్వాత మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే ఈ సీనరీని చూసి ఎంజాయ్ చేసాం. చెప్తారు ప్రతి ఒక్కరు. సడన్గా దీన్ని ప్లాన్ చేయకుండానే మేము అనుకోకుండా వచ్చేసామన్నమాట, లక్కీలీ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫైనల్గా మనకి బోట్ నుంచి కింద దిగేస్తున్నాము. ఇంకా ఇక్కడి నుంచి మేము దిగేసి వేరే సిటీ అనుకున్నాం కదా, బెర్న్కి వెళ్తున్నాము. మన లగేజ్ అంతా మనం తీసుకొని ఇంకా ఇలాంటి ట్రైన్స్ ఉంటాయి. ట్రైన్ చూడండి, బుల్లెట్ ట్రైన్ ఎంత బాగుందో, మెరుస్తుంది కదా. ఆ ట్రైన్కి ఇంకా మేము బెర్న్కి వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని స్విట్జర్లాండ్ వీడియో కోసం నా ఛానల్ని ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదియోస్.